సికింద్రాబాద్ ఆల్వాల్లో ఓ మహిళ నిన్న రాత్రి పీకల దాకా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. వెస్ట్ మారేడుపల్లికి చెందిన 44 ఏళ్ల అరుణ శాస్త్రి అనే మహిళ రాత్రి 10 గంటల ప్రాంతంలో సుచిత్ర బస్ స్టాప్ నుంచి సికింద్రాబాద్ వైపు వేగంగా వెళ్తూ ఓల్డ్ ఆల్వాల్ ప్రధాన రహదారి వద్ద ఎదురుగా వస్తున్న 2 కార్లు ఓ మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వేణుగోపాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన కారును వెంబడించి అరుణ శాస్త్రిని పోలీసులకు అప్పగించారు. డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆమె మద్యం సేవించినట్లు గమనించిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర నాకు ఆపోజిట్లో యాసెంట్ బ్లాక్ కలర్ వెహికల్, ఆ వెహికల్ లేడీ డ్రైవింగ్ ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ మా వెహికల్ని గుద్దేసి మా తర్వాత ఉన్న ఇంకా వెహికల్స్ అన్నీ గుద్దేసుకుంటూ షీ వాజ్ ట్రయింగ్ టు ఎస్కేప్. సో మేము చేజ్ చేసామని పట్టుకోవడం జరిగింది. సో షీ వాజ్ ఫుల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉన్నది. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి తెలియదు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లనే ఇది జరిగింది. ఈ ఆమె ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎంతోమంది మినిమం 10 to 15 మెంబర్స్ వరకు ఇంజురీస్ జరిగాయి, సఫర్ అయ్యారు వాళ్ళు.